ఇవాళ జగిత్యాల జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పర్యటించనున్నారు. ధరూర్ బైపాస్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించనున్నారు. అనంతరం జగిత్యాల కొత్త బస్టాండ్ వరకు బీఆర్ శ్రేణులతో కలిసి బైక్ ర్యాలీ పాల్గొనున్నారు. ఎమ్మెల్సీ కవిత పర్యటన సందర్భంగా గులాబీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఇవాళ జగిత్యాల జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పర్యటించనున్నారు. ధరూర్ బైపాస్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సందీప్ లైవ్ లో అందిస్తారు. సందీప్, గుడ్ మార్నింగ్. ఎమ్మెల్సీ కవిత పర్యటన షెడ్యూల్ ఏంటి, అలాగే బైక్ ర్యాలీ ఎప్పుడు ఉండబోతుంది, అప్డేట్స్ ఏంటి సందీప్? థ్యాంక్ యూ సాయి మాధవి. మరొక అరగంటలో ఎమ్మెల్సీ కవిత జగిత్యాల జిల్లాకు రాబోతున్నారు. దాదాపు సంవత్సరం తర్వాత తొలిసారి ఎమ్మెల్సీ కవిత రాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ఎమ్మెల్సీ కవిత అంటేనే జగిత్యాల అభివృద్ధి అంటేనే ఎమ్మెల్సీ కవిత అనేది ఇక్కడి జగిత్యాల వాసులకు సుపరిచితం. ఈ క్రమంలో మహిళలు ప్రధానంగా పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఎందుకంటే జగిత్యాల జిల్లా వ్యాప్తంగా బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చినటువంటి ఘనత ఎంపీగా కవిత ఉన్నప్పుడు సందర్భంలోనే ఇలాంటి బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చినటువంటి సందర్భం ఉంది. అలాగే 4520 ఇండ్లను హైదరాబాద్ తర్వాత ఒకే చోట జగిత్యాల జిల్లాలో నిర్మించినటువంటి ఘనత కూడా ఎమ్మెల్సీ కవిత గారికి దక్కింది. ఈ క్రమంలో ఎంతోమంది మహిళలు, ఆడబిడ్డలు ఎంతోమందికి ప్రత్యక్షంగా పరోక్షంగా లబ్ధి చేకూర్చారు. ఈ క్రమంలో మహిళలు అలాగే బీఆర్ఎస్ శ్రేణులు కవిత అభిమానులు అయితే ప్రస్తుతానికి ధరూర్ బైపాస్ వద్దకు తరలి వస్తున్నారు. మొదట ధరూర్ బైపాస్ వద్ద ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. ఇక్కడ పూలమాల వేసి నివాళులర్పించిన తర్వాత ఇక్కడ నుంచి దాదాపు భారీగా తరలి వస్తున్న జగిత్యాల జిల్లా నలుమూలలకు సంబంధించినటువంటి యువత అలాగే వీళ్ళ ఇక్కడ నుంచి బైక్ ర్యాలీగా జగిత్యాల కొత్త బస్టాండ్ వద్దకు చేరుకున్నారు. కొత్త బస్టాండ్ వద్ద తెలంగాణ తల్లి విగ్రహానికి అక్కడ పూలమాల వేసి నివాళులర్పిస్తారు. అయితే ఇవాళ ఇక్కడికి రాక సందర్భంగా అసలు సంవత్సరం తర్వాత కవిత వస్తున్నారు. మరి ఎటువంటి అంశాలపైన మాట్లాడతారు, ఎటువంటి ప్రసంగం ఉండబోతోంది? ఎందుకంటే రాష్ట్రంలో గత సంవత్సర కాలంగా కాంగ్రెస్ పార్టీ పాలన మనం గమనిస్తూనే ఉన్నాం. జగిత్యాల జిల్లాలో అయితే ఫుడ్ పాయిజన్ ఘటనలు కావచ్చు, అభివృద్ధి పరంగా పూర్తి స్థాయిలో 10 ఏళ్ళు వెనక్కు పోయినటువంటి పరిస్థితి. మరి అసలు ఏం మాట్లాడతారు అనేది ఆసక్తి నెలకొంది. ఎందుకంటే జగిత్యాల ఎమ్మెల్యేగా సంజయ్ కుమార్ను 3 సార్లు అతిరథ మహారథులను, ఉన్నత ఉద్యమకారులను కాదని సంజయ్ కుమార్కు 3 సార్లు టికెట్ ఇప్పించి వెన్నట్టు నిలిచారు ఎమ్మెల్సీ కవిత. కానీ కాదని వెన్నుపోటు పొడిచి ఆయన ప్రస్తుతం కాంగ్రెస్లో చేరారు. ఈ క్రమంలో ఈ వ్యాఖ్యలు కూడా ఎలా ఉండబోతున్నాయి? ఒక ఉద్యమకారుని కాదనుకొని సంజయ్ కుమార్ను పిలిచి టికెట్ ఇచ్చి మరీ దగ్గరుండి గెలిపించారు. సంజయ్ కోసం ఎంతో త్యాగం కూడా చేశారు. ఈ క్రమంలో వెన్నుపోటు పొడిచినటువంటి సంజయ్ గురించి ఎటువంటి వ్యాఖ్యలు మాట్లాడతారు? ఎందుకంటే జగిత్యాల జిల్లాకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, అలాగే మాతా శిశు కేంద్రం, మెడికల్ కాలేజ్, అసలు జగిత్యాల జిల్లా ఏర్పాటులోనే ఎటువంటి ఆందోళన, ఎటువంటి ఉద్యమం లేకుండానే జగిత్యాల జిల్లాను ఏర్పాటు చేసినటువంటి ఘనత కేసీఆర్ సర్కార్ది. ఈ క్రమంలో గత 10 ఏళ్లలో జగిత్యాల రూపురేఖలే మారిపోయాయి. ఈ క్రమంలో సంవత్సరంలో కాలంలో ఎన్నో ఆటంకాలు, ఎక్కడ చూసినా ఎక్కడి గొంగళి అక్కడే ఉంది. ఎందుకంటే దాదాపు ఉదాహరణకు 4520 ఇండ్లను కేసీఆర్ సర్కారు నిర్మించి 3520 ఇండ్లను నిరుపేదలకు అందజేస్తే వారంతా కూడా ఇప్పుడు ఆ ఇండ్లలో ఉంటున్నారు. కానీ కేవలం మంచినీటి సౌకర్యం కల్పించేటువంటి దుర్భావస్థలో ప్రస్తుతము ఈ సర్కారు ఉంది. ఈ క్రమంలో వారంతా కూడా ఆందోళన నిర్వహిస్తున్నారు. తమకు నీరెప్పుడు ఇస్తారు? ఇండ్లు ఇచ్చినటువంటి కేసీఆర్ సర్కార్ను వేడుకున్నాం, ఇండ్లు ఇచ్చారు, కానీ
మాకు తాగునీరు ఎప్పుడు ఇస్తారు, ఇక్కడ కరెంట్ ఎప్పుడు ఇస్తారంటూ వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇక మనము హాస్టల్లో చూస్తున్నాం, ఎన్నడూ లేని విధంగా గురుకులాలు మోడల్ స్కూళ్ళలో ఎటువంటి గత 10 ఏళ్లలో ఒక్క ఘటన కూడా చోటు చేసుకోలేదు. కానీ ప్రస్తుతము ఎక్కడ చూసినా జగిత్యాల జిల్లాలో దాదాపు 15కు పైగా ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలో ఎన్నో ఘటనలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో వీటన్నిటిని ఉద్దేశించి అలాగే తెలంగాణ అస్తిత్వాన్నే కించపరిచేలా తెలంగాణ తల్లి విగ్రహ మార్పు పైన కూడా ఇవాళ ఎమ్మెల్సీ కవిత గారు మాట్లాడబోతున్నారు. అలాగే జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ శ్రేణులను, జగిత్యాల ప్రజానికాన్ని ఉద్దేశించి కూడా కవిత మాట్లాడబోతున్నారు. మరి ఏ విధంగా ఉండబోతుంది అనేది మాత్రము సర్వత్రా ఆసక్తి నెలకొంది. జిల్లా నలుమూలల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు ఇటు ముఖ్యంగా రాయికల్ అలాగే చొప్పదండిలోని కొన్ని మండలాలు, ఇటు మల్యాల్, కొడిమ్యాల్, అలాగే జగిత్యాల పట్టణంతో పాటు జగిత్యాల రూరల్, సారంగాపూర్, బీర్పూర్ మండలాలతో పాటు ధర్మపురి నియోజకవర్గం, అలాగే ఇటు కోరుట్ల నియోజకవర్గం నుంచి కూడా పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు అయితే మరి కాసేపట్లో హాజరు కాబోతున్నారు. కవిత గారు కూడా కరెక్ట్ సరిగ్గా 12 గంటల ప్రాంతంలో ఈ ప్రాంతానికి చేరుకుంటారు. ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. అనంతరము అక్కడి నుంచి 3 కిలోమీటర్ల మేర జగిత్యాల కొత్త బస్టాండ్ వరకు ర్యాలీగా వెళ్ళి, బైక్ ర్యాలీతో వెళ్ళి అక్కడ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. మొత్తంగా ముఖ్యాలుగా అంటే ఎమ్మెల్సీ కవితతో పాటు ఎమ్మెల్సీ ఎల్ రమణ, అలాగే మాజీ మంత్రి కొప్ల ఈశ్వర్తో పాటు అలాగే చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, తొలి జడ్పీ చైర్పర్సన్ దావా వసంత, అలాగే కొరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్తో పాటు ఇటు జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు, ఇంకా ఉద్యమకారులు, బీఆర్ఎస్ శ్రేణులు, కవిత అభిమానులు పెద్ద సంఖ్యలో కూడా ఇక్కడికైతే చేరుకోబోతున్నారు. ఇప్పటికే మహిళలు అయితే పెద్ద సంఖ్యలో వచ్చారు. మనం ఒకసారి చూస్తున్నాము. ఇప్పుడిప్పుడే మహిళలు రాయకల్ అలాగే చివరి ప్రాంతాలు అంటే జిల్లా చివరి ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలు బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఇప్పుడిప్పుడే ఇక్కడికి చేరుకుంటున్నారు. దాదాపు 12 గంటల ప్రాంతంలో ఎమ్మెల్సీ కవిత గారు ఇక్కడికి వచ్చి నివాళులర్పించిన అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరము మొత్తంగా యావత్ రాష్ట్రాన్ని అలాగే జగిత్యాల జిల్లా ప్రజానికాన్ని ఉద్దేశించి, జగిత్యాల జిల్లా రాజకీయాలను ఉద్దేశించి ఎమ్మెల్సీ కవిత గారు అయితే మాట్లాడబోతున్నారు. సాయి మాధవి. రైట్ సందీప్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.